దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు యేసు నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, నూతనంగా పెళ్ళైన పెళ్లి కుమార్తె క్రైస్తవ సమాజంలో కూడా విశ్వాసులు అయిన అత్తగారింటికి వచ్చేటప్పుడు ఆ పెళ్లి కుమార్తె పెళ్లి చేసుకొని, మా నీకు శుభము కలుగుతుంది, ముందు కుడికాలు పెట్టాలమ్మా, కాపురంలోనికి శుభకరంగా ఆశీర్వాదకరంగా జీవించాలి అంటే అత్తగారింట్లో నూతన కాపురాన్ని కుడికాలుతో ప్రారంభించాలి. అది తొలి అడుగు. చాలామంది క్రైస్తవులలో కూడా ఇటువంటి మూఢత, ఇటువంటి మూర్ఖంగా వ్యవహరిస్తున్న నేటి నామకార్థ క్రైస్తవులకు నా మనవి, ముందు దానిని గురించి చెప్పకముందు జరిగిన ఒక విషయాన్ని మీ ముందు పంచుకుంటాను. అది 2020వ సంవత్సరం మహారాష్ట్రలో నిగ్డి అనే ప్రాంతానికి చెందిన ఒక మహిళ నూతనంగా పెళ్లి చేసుకొని ఆ దాంపత్య జీవితానికి కుడికాలు పెట్టాల్సింది పొరపాటున ఈ ఎడమ కాలు పెట్టింది. ఆమెకు 27 సంవత్సరాలు. అమ్మగారింటి దగ్గర నుంచి అత్తగారి ఇంటికి వెళ్ళేటప్పుడు, నూతన కాపురంలోకి అడుగు పెట్టేటప్పుడు ఒక ఆనందం, ఒక సంతోషము, అది చెప్పడానికి మాటలు చాలు. పొరపాటున ఈ ఎడమ కాలుతో తన యొక్క కాపురానికి తొలి అడుగు వేసింది. ఎడమ కాలు వేయగానే ఆగ్రహము చెందిన ఆడపడుచు ఉగ్రురాలై కోప ఆవేశముతో చెంప మీద చెల్లుమని కొట్టేసింది ఆడపడుచు. ఇక దానితో కక్ష సాధింపు ప్రారంభమైంది. ఆమె తెచ్చిన కట్న కాకుండా అదనపు కట్నపు వేధింపులు ప్రారంభమయ్యాయి. తన భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్, అత్తగారు, ఆడపడుచు, భర్త, ఈ ముగ్గురు ఆమెను హింసించడానికి రోజు మాటల చేత, క్రియల చేత బాధిస్తున్నారు. ఎట్టకేలకు చివరికి ఈమె తట్టుకోలేక, ఆ హింసలు తట్టుకోలేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారి మీద కేసు పెట్టగా వారి ముగ్గురు కటకటాలు పాలయ్యారు, జైలు పాలయ్యారు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, అడుగు ఎప్పుడైనా కుడికాలుతోని ప్రారంభించబడుతుంది. ఒకసారి ఆలోచించేయండి. కుడికాలు అలా గాలిలో లేచినప్పుడు మనిషి భారం అంతా ఎడమకాల మీద ఉంటుంది. మనిషి నిలవాలి, మనిషి నడవాలి అంటే 2 పాదాలు అవసరం. నడవడానికి, లేకపోతే నిలవడానికి, ప్రతి దానికి కూడా ఈ 2 కాళ్ళు అవసరం. అడుగేసేటప్పుడు కుడికాలి పడుతుంది. ఆ కుడికాలు అది ఆశీర్వాదం తెచ్చి పెడుతుందని, కుడికాలుతో ఆడపిల్లలు కొత్త కాపురానికి వెళుతున్నప్పుడు అత్తగారి గుమ్మం
దాటేటప్పుడు, ప్రవేశించేటప్పుడు, ఆ కాపురంలోకి, ఆ ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు కుడికాలు పెట్టమ్మా అని అందరూ చెప్తూ ఉంటారు. నేను తప్పు అని అనడం లేదు, కానీ ఇక అది పనిగా దాన్ని ఒక ఆచారంగా చెప్పి పంపిస్తుంటారు. ఈ పెళ్లి కాకముందు అమ్మాయిలకు చెప్పి పంపిస్తారు, అత్తగారింటికి తొలి అడుగు వేసేటప్పుడు కుడి కాలుతో వేయమని చెప్తారు. నేనేమంటున్నానంటే, కుడి కాలు కాదు కాపురానికి ఆశీర్వాదం తెచ్చేది, మేలు తెచ్చేది, ఆనందాన్ని తెచ్చేది, సంతోషాన్ని తెచ్చేది, సమాధానం తెచ్చేది కుడికాలు కాదు. ఏంటి అనేది ఆశ్చర్యం వేస్తుందా? కాలులో ఏముంది? కాపురానికి వెళ్ళేటప్పుడు అది పనిగా కుడికాలు పెట్టమ్మా. నేటి క్రైస్తవ లోకం కూడా అదే అనుసరిస్తున్నారు. పెట్టాల్సింది కుడికాలు కాదు. ఒక 5 విషయాలు మీతో పంచుకుంటాను ప్రియులారా. కాపురం నిలవాలి, పచ్చని కాపురంగా తయారవ్వాలి, దీవెనకరంగా కాపురం ఉండాలి అంటే 5 విషయాలు పాటించాలి. కొత్తగా పెళ్ళైన ఆ దంపతులైన, కాపురాల్లో ఉన్న భార్యాభర్తలైన, వృద్ధాప్యదశలో ఉన్న పెద్దవారైనా ఈ 5 విషయాలు పాటించాలి. అదేంటో చెప్తాను. మొట్టమొదటి విషయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వాక్యం, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. సహజంగా మనుషుల్లో తొందరపాటు, తెలియకో పొరపాటులు చేస్తూనే ఉంటారు. భార్య ఎడల భర్త, భర్త ఎడల భార్య, ఎవరిలో అయినా ఈ పొరపాటులు దొరుకుతాయి. మాట ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ పొరపాటులు జరుగుతాయి. ఈ పొరపాట్లు జరిగినప్పుడు కరుణా హృదయులై ఒకరికొకరు క్షమించుకోవాలి. దాని ఏముందిలే, రెండోసారి చేయొద్దు, అలాంటి పొరపాటు మరొకసారి చేయకూడదని క్షమించుకోవాలి, ఒకరికొకరు క్షమించుకోవాలి. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వాక్యాన్ని మీరు కొత్త దంపతులైన, కాపురంలో ఉన్న భార్యాభర్తలైనా, వృద్ధాప్య దశలో ఉన్న పెద్దవారైనా ఒకరికొకరు క్షమించుకోవాలి. ఎప్పుడైతే ఒకరికొకరు క్షమించుకుంటామో ఆ కాపురం నూరంతలుగా ఫలిస్తుంది. పొరపాట్లు లేని వారు ఎవరుంటారు? సహజంగా పొరపాట్లు మాట ద్వారా దొర్లుతాయి, క్రియల ద్వారా జరుగుతాయి. కాబట్టి కాపురాలు విడదీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? క్షమించుకుంటే సరిపోతుంది. ఈ మనస్సు మనకు ఉండాలి, క్షమించుకునే దయగలిగిన. అక్కడ ఉన్న మాట ఏంటంటే, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును క్షమించుడి. ఎంత అద్భుతమైన మాట! కరుణా హృదయులై దయ కలిగి క్షమించుకోవాలి. ప్రభువుల వారు చెప్పిన మాట కూడా జ్ఞాపకాన్ని తీసుకొస్తున్నా. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వాక్యం, మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును. కాబట్టి ఎదుటివారు
మన ఎడల పొరపాటు సహోదరుల్లో, సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, మన ఎదుటి ఎవరైనా పొరపాటు చేస్తున్నప్పుడు హృదయపూర్వకంగా క్షమించాలి. హృదయపూర్వకంగా క్షమించుకుంటేనే బంధాలు నిలుస్తాయి. పగతో, కోపముతో, కక్ష సాధింపుతో మనుషుడు ఏమీ సాధించలేడు. నంబర్ 1, కాపురం నిలవాలి. చక్కగా కాపురం నూరంతలుగా ఫలించాలి. ఒకరి ఎడల ఒకరు, భార్యాభర్తలు ఎలా ఉండాలట? క్షమించుకోవాలి. రెండవది, ఇవి అమూల్యమైన సత్యాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 2వ వాక్యంలో. క్రీస్తు మనము పరిమళ వాసనగా ఉండడానికి తన్ను తాను దేవునికి బలిగా, అర్పణగా అర్పించుకున్నాడు. పరిమళ వాసన అంటే ప్రేమ. దానిలో ఉన్న పరమార్థం ఏంటంటే, అలాగూనే మీరు ప్రేమ కలిగి నడుచుకుంటారు. భార్యాభర్తల మధ్య కుడికాలు పెట్టావు, ఎడమకాలు పెట్టావు, కాపురానికి అది కాదు. పెద్దలైన మనము నేర్పించాల్సింది ఏంటంటే, అమ్మా ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలని చెప్పాలి. కోపాలు వస్తాయి. ఎదుటివారి యొక్క ఆశయాలను బట్టి జీవించకపోతే, వారు అనుకున్నట్టుగా ప్రవర్తించకపోతే కోపడుతుంటారు. అయినా ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమించుకోవాలి. క్రైస్తవులకు క్రీస్తు నేర్పిన పాఠం ఇది. మీరు పరిమళ వాసనగా ఉండాలి అంటే, క్రీస్తు ఏ రీతిగా అర్పణగా తన ప్రాణమును అర్పించుకున్నాడు, మీరు కూడా ఆ రీతిగా ప్రేమ కలిగి ఉండాలి. త్యాగం చేయాలి. ఒకరికొకరు త్యాగపూర్తిగా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వాక్యం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రేమ ఎప్పుడైతే లోపిస్తుందో, ఆ కుటుంబంలో కలతలు, కలహాలు, కలవరాలు ఇవన్నీ పుట్టుకొస్తాయి. ప్రేమ చల్లారిపోయినప్పుడు, ప్రేమ కోల్పోయినప్పుడు ఇవన్నీ వస్తాయి. ఒకరికొకరు మనం ప్రేమ కలిగి ఉండాలి. ఇది రెండవది. మూడో విషయాన్ని మీ జ్ఞాపకానికి తీసుకొస్తుంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకనినొకడు ఆదరించుకొనుడి. దేవుని మాటల చేత, యేసు ప్రభుల వారి యొక్క మాటల చేత, వాక్యము చేత ఆదరించుకోవాలి. ఒకనినొకడు ఈ మాటల చేత ఆదరించుకొనుడి. దేవుని రాకడ దినాల్లో ఉంటున్నాం.
మనమందరం ఆ పరలోక పట్టణానికి చేరుకుందాం. అందుకోసమే ప్రతిరోజు కుటుంబ కూడిక ఏర్పాటు చేసుకోవడము, కుటుంబంలో కలిసి ప్రార్థించుకోవడము, దేవుని మాటలు ఒకరికొకరు చెప్పుకొని ఆదరించుకోవడము, పంచుకోవాలి. కాబట్టి ఇలాంటి దేవుని మాటల చేత ఆదరించుకున్నప్పుడు చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం వారిలో ప్రవేశించి ఆ కుటుంబానికి ఏ లోటు లేకుండా జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులను వదిలిపెట్టేసి, అన్నదమ్ములను వదిలిపెట్టేసి, కుటుంబాన్ని వదిలిపెట్టేసి, బంధువులను వదిలిపెట్టేసి, తన సొంత గ్రామాన్ని, సొంత స్నేహితులు సమస్తాన్ని వదిలిపెట్టేసి సర్వం నీవే అంటూ మరి భారీగా వచ్చిన ఆ భార్యను ఆమె బాధల్లో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు పెద్ద మనసుతో భర్త తండ్రి ఏ రీతిగా ఆదరిస్తాడో, తల్లి ఏ రీతిగా ఆదరిస్తుందో అలా ఆదరించాలి. అప్పుడే ఆ కుటుంబం నూరంతలుగా ఫలిస్తుంది. అత్తగారైనా, మామగారైనా, ఆ ఇంట్లో ఎవరైనా మరి నూతనంగా పెళ్లి చేసుకున్న ఆ కుటుంబంలో ఆమె అందరిని వదిలిపెట్టి వచ్చింది కాబట్టి కొంతకాలం పాటు వారిని అందరినీ కాస్త మరవాలి అన్న అప్పుడప్పుడు జ్ఞాపకాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు. నేనున్నాను కదా, దిగులు ఎందుకు అని ఆదరించాలి. ఒక తండ్రిలాగా భర్త, ఓ తల్లిలాగా భర్త నూతనంగా పెళ్లి చేసుకుని కొత్త కాపురంలో ప్రవేశించిన ఆ భార్యను భర్త ఆదరించాలి, ఓదార్పునివ్వాలి. సమస్తం దిక్కే నీవే అని ఆమె కొత్త కాపురంలో ప్రవేశించి వచ్చినప్పుడు ఆమె కోరుకునేది ఏంటి? ఆ తల్లిదండ్రులను ఎడబాసినప్పుడు, ఆ యొక్క అందరినీ వదులుకొని వచ్చినప్పుడు ఏం కోరుకుంటుంది? ఆదరణ. ఆ తల్లి, ఆ తండ్రి భర్తలో చూసుకోవాలి అని ఆశతో వస్తుంది. కాబట్టి భర్త స్థానంలో ఉన్న సహోదరుడా, నీలో ఆ తల్లిని నువ్వు చూపించాలి, నీలో ఆ తండ్రిని చూపించాలి, నీలో ఆ అన్నయ్యను చూపించాలి. ఆ కుటుంబంలో ప్రేమను కనుపరిచిన వారు నీలో చూసుకునేటట్టుగా ఆ భార్యకు బాధల్లో ఆదరణ కలిగించాలి. ఒకసారి మధుర జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. ఆ తల్లి మాటలు, ఆ తండ్రి మాటలు, ఆ అన్నదమ్ముల మాటలు జ్ఞాపకానికి వచ్చినప్పుడు, ఆ అక్కలు చెల్లెళ్ళు చెప్పిన మాటలు జ్ఞాపకానికి వచ్చినప్పుడు, ఏడుస్తూ ఉన్నప్పుడు ఒకరికొకరు ఈ మాటల చేత ఆదరించాలి. ఆదరించే మాటలు కోల్పోయిన వారికి ఆదరించే మాటలు చెప్పగలిగితే అది ఆస్తి కన్నా మిన్న అయినది. ఎవరు ఇవ్వలేని ఆ ఆదరణ భర్త ఆ భార్యకి ఇవ్వగలిగితే, ఒకవేళ బలహీనుడుగా, ఒకవేళ అనారోగ్యంతో ఒకవేళ భర్త ఉన్నప్పుడు భార్య దేవుని మాటల ద్వారా ఆ భర్తను బలపరచాలి. ఒకరికొకరు మీరు ఆదరించుకోండి అని లేఖనం చెప్తుంది. అది మూడవది. నాలుగవది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం వరుసగా 3 వాక్యాలు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును
కనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకున్న వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుటయందు ఐక్యత కలిగి ఉండాలి, కలిసి ఉండాలి. ఒక పని చేసేటప్పుడు భార్యకి చెప్పుకోవాలి, భార్య భర్తకు చెప్పుకోవాలి. ఇద్దరు ఒకరికొకరు కలిసి ఏ పనినైనా చేయాలి. నీకేం తెలుసు అని అనకూడదు భార్యనే, భార్య భర్తను కూడా నీకేం తెలుసు అని అనకూడదు. కలిసి అంటే ఆత్మ కలిగించు ఐక్యము, ఒకరినొకరు దేవుడు కలిగించే ఈ ఐక్యత, ఈ సమాధానం, ఈ సంతోషం, ఈ ఐక్యతలో దేవుడిస్తాడు. కలిసి వెళ్ళడం, కలిసి మాట్లాడుకోవడం, కలిసి దేవుని మందిరానికి వెళ్ళడం, భార్యాభర్తలు, పిల్లలు, అది ఒకరికొకరు ఐక్యముగా ఉండాలి. అర్థమైంది కదా? నీకేం తెలుసు, చాలా భేదంటి దానివి, నీకేం తెలుసు, నీకు ఏ యోగ్యత ఉంది, నువ్వు చాలా హీనమైన దానవు, నేను చాలా గొప్పవాణ్ణి, నీకు ఇంట్లో ఉండే అర్హత లేదు అని కొంతమంది దుడుకుగా తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి అందరినీ వదులుకునే సమస్య నీవే అని ఆ భార్య వచ్చితే, ఫ్రిడ్జ్ను తాకే అర్హత నీకు లేదు, సోఫా మీద కూర్చునే అర్హత నీకు లేదు, డబుల్ కాటు మంచం మీద కూర్చునే అర్హత నీకు లేదు. ఇటువంటి మాటల చేత అనైక్యత, అసమాధానం, అనైక్యత, ఇక భయంగా ఆ భార్య దూరం అవుతూ ఉంటుంది. ఆ యోగ్యత లేదేమో, తనతో కలిసి ఉండే యోగ్యత లేదేమో, కలిసి ఉండే ఆ ధన్యత లేదేమో అని ఆమె భయంగా ఉంటుంది. దయచేసి కుడికాలు కాదు పెట్టడం, ఇవి నేర్పించాలి. ఐక్యత కలిగి ఉండాలి అని ఆ ఐక్యతను గురించిన అనుభవం నేర్పించాలి. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఆ ఐక్యతలు ఎప్పుడైతే మీరు కొనసాగుతారో, మీరు సాత్వికంతో ఒకరికొకరు ఆ కాపురంలో సాగగలుగుతారు. మీరు చెప్పాల్సింది కుడికాలు ఎడమకాలు కాదు, మీరు చేయాల్సింది ఇది, ఐక్యత నేర్పించాలి. ఒకరికొకరు ఆ ఇంటిలో ఐక్యత వాతావరణం ఉండాలి. కలిసి భోజనం చేయడం, కలిసి ఏదైనా ఒక వస్తువు కొనడానికి వెళ్ళడం, ఇవన్నీ ప్రభువు ఇచ్చిన ఐక్యతను, మరి ఆ సమాధానమును ఉండేటట్టుగా మీరు కాపాడుకోవాలి. 5వది, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వాక్యం, ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. అది ఒకరికొకరు ప్రార్థన చేయాలి. అంటే ఎక్కడ 2-3గా కూడి ఉంటారు అంటే ఎందుకు కూడతారు? ప్రార్థన చేయడానికి. అంటే ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. 2 లేక 3 అంటే మీదటికి 3 అవుతారు, ఆ మీదటికి 4 అవుతారు. ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. ఈ మంచి అలవాటును ఏ ఇంటిలో చేసుకుంటారో
ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటారో అప్పుడు కుటుంబాలు నూరంతలుగా నూరేళ్లుగా వారు వర్ధిల్లుతారు. ఒకరికొకరు ప్రార్థించుకోవాలి. ఒకరు పడిపోయినప్పుడు లేపేటట్టుగా, అనగా వారు బలహీనులైనప్పుడు ప్రార్థన ద్వారా బలపరచాలి, ప్రార్థన ద్వారా వారిని ఆదుకోవాలి. కాబట్టి ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, ఎక్కడ ఏలైనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్య ఉంటాను. ఆ ఇంట్లో క్రీస్తు కేంద్రీకృతంగా ఉండాలి అంటే మధ్యవర్తిగా ప్రభువారిని పెట్టుకోవాలి. వారి మధ్య ఉంటాను నేను అంటే కుటుంబ కూడిక, కుటుంబంలో ప్రార్థన బలిపీఠం కట్టుకోవాలి. ప్రతిరోజు ఒకరి కోసం ఒకళ్ళు ప్రార్థన చేసే ఆనవాయితీ, అలవాటు ఏ కుటుంబానికి ఉంటుందో ఆ కుటుంబం పచ్చగా ఉంటుంది. కుడికాలు పెట్టడం వల్ల కాదు, లేకపోతే పొరపాటున ఎడమకాలు పెడితే అదేదో భంగమైపోతుందని కాదు. 2 పాదాలు ఎందుకు ఇచ్చారంటే భూమి మీద నిలవాలంటే ఈ 2 పాదాలు అవసరం. అడుగు వేయాలన్నా, దేనికైనా నిలవాలన్నా 2 పాదాలు అవసరం. మనం తక్కువ చేసి ఎడమకాలని కుడికాలే పెట్టాలంటే ఆ భారమంతా ఎడమకాలు పెడితేనే కదా ఈ కుడికాలు పడుతుంది. మరి ఎడంకాలు మీద ఎంత భారం పడింది? ఎడంకాలు ఆ భారాన్ని మోస్తే కదా కుడికాలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. 2 దేవుడు మనకు అవసరమని ఏర్పాటు చేశాడు. మనం భేదాభిప్రాయాలు పెట్టకూడదు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం, మీ పాపములను ఒకరినొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. కాబట్టి ఏదైనా చిన్న పొరపాటు జరిగినా క్షమించుకొని ఒప్పుకోవాలి. అవును, తప్పు చేశాను, నేను మీ ఎడల ఇచ్చిన పొరపాటు చేశాను, ఒప్పుకోవాలి. తప్పేముంది? చిన్న మిస్టేక్ జరిగింది, ఒప్పుకోవాలి. అలా స్వస్థత పొందాలి అంటే, మన కుటుంబానికి దీవెని రావాలంటే ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి కుడికాలు ఎడమకాలు ఇవి కాదు కాపురానికి మేలులు చేసేది. ఈ 5 విషయాలు ఒకరికొకరు క్షమించుకోవాలి, మొదటిది. రెండవది, ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలి, ఇది రెండవది. మూడవది, ఒకరికొకరు ఆదరించుకోవాలి. నాలుగవది, ఒకరికొకరు ఐక్యత కలిగి ఉండాలి. ఐదవది, ఒకరికొకరు ప్రార్థనలో ఎదగాలి, ప్రార్థించుకోవాలి. అప్పుడే కుటుంబాలు నూరంతలుగా ఫలిస్తాయి. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. వందనాలు.